Hello friends, welcome to Mentors Academy once again. Thank you so much for visiting our YouTube ఛానల్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 15th జూన్ కరెంట్ అఫైర్స్ ఏముందో చూద్దామండి. ఈరోజు సండే కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఎస్ఎన్టీ ఓరియంటేషన్లో ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్క్ థెరపీ బీట్స్ ట్రికీ క్యాన్సర్ వైల్ స్పేరింగ్ నియర్ బై టిష్యూ అనేది న్యూస్లో ఉంది. వాట్ ఈస్ ఇట్ ఆర్క్ థెరపీ రీసెంట్గా? ఓకే, ఇట్స్ సింపుల్ అండి. ఎస్ఎస్ ప్యాడ్ థెరపీ అని అంటారు. స్టెప్ అండ్ షూట్ ప్రోటాన్ ఆర్క్ థెరపీ. ఓకే, దీన్నే ఎస్ఎస్ ప్యాడ్ థెరపీ అని కూడా అంటారు. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ప్రోటాన్ రేడియేషన్ థెరపీ ఇన్ విచ్ ద ప్రోటాన్ బీమ్ ఈస్ ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్, మీరు కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, కీవర్డ్స్ మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే అదే ఆప్షన్స్లో ఐడెంటిఫై చేయడానికి కానీ బ్రెయిన్కి కూడా కీవర్డ్స్ ఇస్తే చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది. ప్లస్ మీరు రేపు పొద్దున ఎంసీక్యూస్ అటెంప్ట్ చేసేటప్పుడు, నేను ఎంసీక్యూస్ కూడా ఇచ్చాను ప్రతి టాపిక్ మీద కింద, ఎంసీక్యూస్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎగ్జామ్లో చూడంగానే మీకు అర్రే ఇది అటెంప్ట్ చేసాం కదా, దీన్ని ఇలా చదివామన్నట్లు ఈజీగా హెల్ప్ఫుల్ ఉంటుంది. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది. ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ప్రోటాన్ రేడియేషన్ థెరపీ ఇన్ విచ్ ద ప్రోటాన్ బీమ్ ఈస్ డెలివర్డ్ ఇన్ డిస్క్రీట్ యాంగులర్ పొజిషన్స్ అనమాట. డిస్క్రీట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అన్ స్టెప్ అండ్ షూట్ మెథడ్. ఓకే, డిస్క్రీట్ యాంగులర్ పొజిషన్ అంటే పర్టికులర్గా టార్గెట్ ఓరియంటెడ్ డ్రగ్ డెలివరీ ఉంటుంది దీంట్లో. ఓకే, డోస్ డెలివరీ ఉంటుంది. వైల్ రొటేటింగ్ అరౌండ్ ద పేషెంట్ ఇన్ అన్ ఆర్క్, ఇది కూడా కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. దిస్ ప్రిసైజ్లీ టార్గెట్స్ ది ట్యూమర్ స్పేరిన్. దిస్ ప్రిసైజ్లీ టార్గెట్ ది ట్యూమర్. ఓకే, ప్రిసైజ్లీ టార్గెట్ ఎలా టార్గెట్ చేస్తుంది ట్యూమర్ని అనేది నేను మీకు డయాగ్రామాటిక్ ఫామ్లో పెట్టాను, మీకు ఈజీగా అర్థం అవడానికి. ఇది రీసెంట్గా ఒక 46 year old ఉమెన్లో ప్రయోగం చేశారండి. పారాటిడ్ గ్లాండ్లో తనకు క్యాన్సర్ వచ్చింది. దాంట్లో ఉన్న ట్యూమర్ని ఇలా ట్యూమర్ ఉంటుందండి, ఇక్కడ ఇలా పారాటైడ్ గ్లాండ్ ఇదే. దీంట్లో ఉన్న ట్యూమర్ని డ్రగ్ డోస్ డెలివరీ, ఎస్ఎస్ ప్యాడ్ థెరపీ ద్వారా, ఇది న్యూ ఇన్నోవేషన్ అండి ఎస్ఎన్డి, సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఈ ట్యూమర్ని, పారాటైడ్ గ్లాండ్లో ఉన్న ట్యూమర్ని పర్టికులర్గా టార్గెట్ చేసి దాన్ని క్యూర్ చేసేలాగా, మిగతా ఆర్గాన్స్కి ఎఫెక్ట్ కాకుండా ఇది ప్రెసిషన్ డెలివరీలో చాలా మంచిగా వర్క్ చేసిందండి. తనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు ఆ ఉమెన్కి ఎవరికైతే చేశారో. తర్వాత సర్జరీ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సరౌండింగ్ హెల్త్ ఇష్యూస్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ కన్వెన్షనల్ మెథడ్స్. ఇట్ విల్ వర్క్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ కన్వెన్షనల్ మెథడ్స్. ఓకే, స్కల్ బేస్ వరకు కింద ఆ ఉమెన్కి ఎవరికైతే ట్రీట్మెంట్ చేశారో ఇక్కడ ఉన్నది స్కల్ బేస్ కింది వరకు స్ప్రెడ్ అయిపోతూ ఉండింటే దీనికి పర్టికులర్గా టార్గెట్ చేసి ఎస్ఎస్ థెరపీ ద్వారా వీళ్ళు క్యూర్ చేశారు. వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? ఏ మెడికల్ టీమ్ హ్యాస్ యూజ్డ్ ఎస్ఎస్ ప్యాడ్ ఫర్ ద ఫస్ట్ టైం టు ట్రీట్ ఏ కేస్ ఆఫ్ పారాటిడ్ గ్లాండ్ క్యాన్సర్ ఇన్ ఏ 46-year-old woman వేర్ ద ట్యూమర్ హ్యాడ్ ఎక్స్టెండెడ్ టువర్డ్ ద బేస్ ఆఫ్ ద స్కల్. మీకు డయాగ్రామ్ పారాటిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, స్కల్ ఎక్కడ వరకు అనేది కూడా మీకు డయాగ్రామెటిక్ ఫామ్లో చూపిస్తాను, ఈజీగా గుర్తుంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ద పేషెంట్ ఎక్స్పీరియన్స్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, మినిమల్ సచ్ యాజ్ మైనర్ స్కిన్ ఇరిటేషన్. ఓకే, షీ వాజ్ ఏబుల్ టు కంటిన్యూ వర్కింగ్ అండ్ ఈటింగ్ నార్మల్లీ. ఓకే, తర్వాత సింథటిక్ సిటీ స్కాన్స్ వేర్ యూటిలైజ్ టు మానిటర్ డోస్ డెలివరీ. చెప్పాను కదా, డోస్ డ్రగ్ డెలివరీని సింథటిక్ సిటీ స్కాన్స్ ద్వారా మానిటర్ చేశారు. అంటే ఎలా వెళ్తుంది, టార్గెటెడ్ ఓరియంటెడ్లో ఉందా లేదా, డైరెక్ట్ ఆ ట్యూమర్ని టార్గెట్ చేస్తున్నారా లేదా అనడానికి సింథటిక్ సిటీ స్కాన్స్ మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ డెవలప్డ్ అడాప్టివ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ని డెవలప్ చేశారు. ఓకే, తర్వాత హౌ ఇట్ ఈస్ బెటర్ దాన్ ఎగ్జిస్టింగ్ మెథడ్స్ లైక్ ఎస్ఎఫ్ఓ ఐఎంపిటి. ఇదేంటి సార్ అని అడగొచ్చు మీరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ట్యూమర్ని కానీ క్యాన్సర్ థెరపీలో, రేడియేషన్ థెరపీలో ఎస్ఎఫ్ఓ ఐఎంపిటిని వాడుతున్నారండి. ఎస్ఎస్ ప్యాడ్ అనేది ఇప్పుడు నేను చెప్పింది పైన అది అప్డేటెడ్ వర్షన్ అనమాట, న్యూ ఇన్నోవేషన్ ఎస్ఎన్టీలో. ఓకే, ఇంతకుముందు ఎస్ఎఫ్ఓ ఐఎంపిటి వాడేవాళ్ళు, ఇదే ప్రజెంట్ సింగిల్ ఫీల్డ్ ఆప్టిమైజేషన్ ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ ప్రోటాన్ థెరపీ అంటారు దీన్ని. ఇది ఇలానే అడగొచ్చండి క్వశ్చన్ డైరెక్ట్గా, ఏంటి ఇది అనేది గుర్తుపెట్టుకోండి. ఇది కీవర్డ్స్. ఈజ్ కరెంట్లీ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఇన్ ప్రోటాన్ థెరపీ. హౌ ఎవర్ ఎస్ఎస్ ప్యాడ్ ప్రొవైడ్స్, ఇప్పుడున్న న్యూ ఎస్ఎస్ ప్యాడ్ ఎలా, ఎస్ఎస్ ప్యాడ్ సింపుల్గా గుర్తుంది కదా, ఎస్ఎస్ ప్యాడ్ ఎలా ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే హయ్యర్ ప్రెసిషన్ ఇన్ డ్రగ్ డోస్ డెలివరీ, బెటర్ స్పేరింగ్ ఆఫ్ నియర్ బై క్రిటికల్ ఆర్గన్స్. బెటర్ స్పేరింగ్ అంటే వేరే ఆర్గన్స్ని ఎఫెక్ట్ కాకుండా పర్టికులర్గా ఆ ట్యూమర్ని, ఆ ఆర్గన్లో ఉన్న ట్యూమర్ని ప్రెసిషన్ డ్రగ్ డెలివరీలో చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యింది. ఫ్యూవర్ సైడ్ ఎఫెక్ట్స్ డ్యూ టు లిమిటెడ్ రేడియేషన్ ఎక్స్పోజర్ టు నాన్ టార్గెట్ టిష్యూస్. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయంట. అడాప్టివ్ క్యాపబిలిటీ ఇందాక చెప్పాను నేను. ఓకే, నెక్స్ట్ ఏంటి? వై ఈస్ దిస్ సిగ్నిఫికెంట్? ఎన్హాన్సెస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ డ్యూరింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఎందుకంటే వేరే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అవ్వట్లేదు కదా, కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అని చెప్తున్నారు. న్యూ ఫ్రంటియర్ ఇన్ పర్సనలైజ్డ్ అడాప్టివ్ రేడియేషన్ థెరపీ. ఓకే,
తర్వాత ఇట్ మే బికమ్ ఎ నెక్స్ట్ జనరేషన్ స్టాండర్డ్. ఓకే, నెక్స్ట్ జనరేషన్ స్టాండర్డ్ ఫర్ ట్రీటింగ్ కాంప్లెక్స్ ట్యూమర్స్ నియర్ సెన్సిటివ్ ఆర్గన్స్. సెన్సిటివ్ ఆర్గన్స్ దగ్గర ఉన్న ట్యూమర్స్ని, కాంప్లెక్స్ ట్యూమర్స్ని క్యూర్ చేయడంలో ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అడ్వాన్సెస్ ఇండియాస్ పొజిషన్ ఇన్ హై ప్రెసిషన్ ఆంకాలజీ ట్రీట్మెంట్ యూజింగ్ ప్రోటాన్ థెరపీ ప్లాట్ఫామ్స్. ఇదే సిగ్నిఫికెన్స్లో మెయిన్స్లో పాయింట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఒక చోట రాసుకుంటే రాసుకోండి, లేదా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఒక చోట. ప్రిలిమ్స్లో మీకు ఎలా ఎంసీక్యూ అడగొచ్చు, సేమ్ టాపిక్ మీద ఎంసీక్యూ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? ప్రాక్టీస్ అవుతుంది. ఎగ్జామ్లో రేపు పొద్దున చూడంగానే అరే ప్రాక్టీస్ చేసాం కదా, ఈజీగా ఐడెంటిఫికేషన్ ఉంటుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎస్ఎస్ ప్యాట్ థియరీ. సింపుల్, స్టెప్ అండ్ షూట్ ప్రోటాన్ ఆర్క్ థెరపీ, ఎస్ఎస్ ప్యాట్ అని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఇన్వాల్వ్స్ డెలివరింగ్ ఏ ప్రోటాన్ బీమ్ కంటిన్యూస్లీ వైల్ ద మెషిన్ రొటేట్స్. కంటిన్యూస్లీ అని ఇందాక చదివాం కదా, discrete angular position. Okay, it offers better organ sparing than SFO-IMPT. Okay, it offers better organ sparing than SFO-IMPT in treating certain cancers. Synthetic CT scans are used for tracking dose and adaptive treatment అని అడుగుతున్నాడు. మీరే ఆప్షన్స్ చూస్ చేసుకోండి. ఒకసారి అటెంప్ట్ చేయండి, రన్నింగ్లో పాస్ చేసి అటెంప్ట్ చేయండి, లేదా మీరు అటెంప్ట్ చేస్తూ నాతో పాటు రండి. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ బిలో. ఓకే, నెక్స్ట్ ఏంటి? సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ బిలో అంటున్నాడు. ఓకే, అటెంప్ట్ చేశారా? నెక్స్ట్ ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ బి 2 and 3. ఫస్ట్ వన్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఇది కంటిన్యూస్లీ కాదండి, ఇది కాంక్రీట్ యాంగ్యులర్ పొజిషన్ పర్టికులర్ టార్గెట్ చేస్తుంది కదా, అది గుర్తుపెట్టుకుని ఉండండి. సెకండ్ వన్, ఇట్ ఆఫర్స్ బెటర్ ఆర్గన్ స్పేరింగ్ దాన్ SFO-IMPT. ఎస్, ఇది SFO-IMPT అనేది పాతది, ఇప్పుడు వచ్చింది న్యూ ఇన్నోవేషన్ ఎస్ఎస్ ప్యాట్ ఇన్ ట్రీటింగ్ సర్టెన్ క్యాన్సర్స్. సింథటిక్ సిటీ స్కాన్స్ యూజ్ చేశారా? ఎస్, ఆబ్వియస్లీ 2 and 3 ఆర్ కరెక్ట్. ఇంకా దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. కొంచెం ఇంప్రూవ్ ఆర్గన్ స్పేరింగ్ టు రెడ్యూస్ సైడ్ ఎఫెక్ట్స్. స్టేట్మెంట్ 3 కరెక్ట్. సింథటిక్ సిటీ స్కాన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డోస్ ట్రాకింగ్. ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చానండి, అడగొచ్చు. ఎస్ఎన్టీ అంటే కరెంట్ కదా, డైనమిక్ కదా, కాబట్టి క్వశ్చన్స్ మీకు దాని రిలేటెడ్ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయని కూడా ఒక చోట పెట్టాను. విత్ రెఫరెన్స్ టు రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ క్యాన్సర్ థెరపీ, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేడ్స్ థెరపీ. థెరపీ ఏంటి, కీ ఫ్యూచర్ ఏంటి, దాని ఫ్యూచర్ రిలేటెడ్, ఇలా కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని అటెంప్ట్ చేయండి, తర్వాత మనం కూడా డిస్కస్ చేద్దాం. అటెంప్ట్ చేయండి. ఓకే, SFO-IMPT అంటే ఏంటి? యూనిఫామ్ ఇంటెన్సిటీ ప్రోటాన్ థెరపీయా అని అడుగుతున్నాడు. ఇది పాతది. SFO-IMPT పాతది కదా, ఎస్ఎస్ ప్యాట్ కొత్తది కదా. స్టెప్ అండ్ షూట్ ప్రోటాన్ ఆర్క్ అడాప్టివ్, ఇది ఆర్క్ అడాప్టివ్ యాంగులర్ పొజిషన్ బేస్డ్ ప్రోటాన్ డెలివరీ అని అంటున్నాడు. మీకు ఇప్పటికే గుర్తయిపోయి ఉంటుంది. సింథటిక్ సిటీ ఇమేజింగ్, ఇదేంటి? రియల్ టైమ్ డోస్ ట్రాకింగ్ అండ్ ప్లాన్ అడాప్టేషన్ అని అడుగుతున్నాడు. ఒకసారి చూసి అటెంప్ట్ చేయండి, ఏది ఆప్షన్ అనేది అనుకోండి. మనం ఇప్పుడు ఫైనల్ చేద్దాం. ఆల్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ అండి. SFO-IMPT దీని కీ ఫీచర్ వచ్చేసి యూనిఫామ్ ఇంటెన్సిటీ ప్రోటాన్ థెరపీ. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరెంట్ స్టాండర్డ్స్లో ఇది యూస్ చేస్తున్నారు. ఎస్ఎస్ ప్యాడ్ అనేది అడ్వాన్స్ అనమాట, అడాప్టివ్ యాంగులర్ పొజిషన్ బేస్డ్ ప్రోటాన్ డెలివరీ. కంటిన్యూస్లీ కాదు, అక్కడ కన్ఫ్యూజ్ చేయొచ్చు వాడు వర్డింగ్స్లో. చూసుకోండి, సింథటిక్ ఇమేజింగ్, సిటీ ఇమేజింగ్, రియల్ టైమ్ డోస్ ట్రాకింగ్ అండ్ ప్లాన్ అడాప్టేషన్. ఓకే, అన్నీ కరెక్ట్. తర్వాత మెయిన్స్ క్వశ్చన్ దీని మీద ఎలా అడగొచ్చు అంటే, రీసెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ రేడియోథెరపీ లైక్ స్టెప్ అండ్ షూట్ ప్రోటాన్ ఆర్క్ థెరపీ మార్క్ ఎ షిఫ్ట్ టువర్డ్స్ మోర్ పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఇలా స్టేట్మెంట్ ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ క్రిటికల్లీ ఎగ్జామైన్ అలా కూడా చెప్పవచ్చు. డిస్కస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సచ్ టెక్నాలజీస్. అడ్వాంటేజెస్ ఏమున్నాయి, అడ్వాంటేజెస్ కీవర్డ్స్ క్వశ్చన్లో మెయిన్స్లో కూడా నేను జిఎస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను 2025 రాసే వాళ్ళకి, దాంట్లో కూడా చూడండి మీరు. అడ్వాంటేజ్ ఆఫ్ ఓవర్ కన్వెన్షనల్ మెథడ్స్కి దీన్ని ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అడ్వాన్స్గా ఎలా ఏం బెనిఫిట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఫర్ ద ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్. బెనిఫిట్స్, ఇంప్లికేషన్స్, ఓకే, ఇంపాక్ట్స్. ఓకేనా, ఇలా క్వశ్చన్ అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ అండి సెకండ్ టాపిక్లోకి వెళ్దాం. సెకండ్ టాపిక్ ఈరోజు కరెంట్లో ఉన్నది, కుకింగ్ ఆయిల్స్ క్యాన్ హెల్ప్ రికవర్ సిల్వర్ ఫ్రమ్ ఈ వేస్ట్ అనమాట. సింపుల్ అండి, సిల్వర్ చాలా యూస్ చేస్తున్నాం కదా ఇప్పుడు. కుకింగ్ ఆయిల్స్ ద్వారా సిల్వర్ని రికవర్ చేయొచ్చు అనమాట, రీసైకిల్ చేయొచ్చు, రీయూస్ చేయొచ్చు, రిజువనేట్ చేయొచ్చు. అది సింపుల్. వాట్ ఈస్ దిస్ ఇష్యూ? సిల్వర్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అ స్ట్రాటజిక్ మినరల్ క్రూషియల్ టు ఇండియాస్ క్లీన్ ఎనర్జీ సిస్టమ్స్. ఇండియాస్ క్లీన్ ఎనర్జీ సిస్టమ్కి సిల్వర్ స్ట్రాటజిక్ మినరల్ లాగా మారుతుంది. అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్స్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఇన్ సోలార్ ప్యానల్స్లో వాడుతున్నారు, మొబైల్ ఫోన్స్లో వాడుతున్నారు, ల్యాప్టాప్స్లో వాడుతున్నారు. సిల్వర్ ఎక్కడైనా వాడుతున్నారు కదా. కంబైన్డ్ విత్ లో రికవరీ రేట్స్ ఉన్నాయి, అండ్ అన్సస్టైనబుల్ రీసైక్లింగ్ మెథడ్స్ ఉన్నాయి. రేసెస్ కన్సర్న్స్ అబౌట్ ఫ్యూచర్ అవైలబిలిటీ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. రీసెంట్ ఇన్నోవేషన్స్ ప్రపోజ్ ఎకో ఫ్రెండ్లీ సిల్వర్ రికవరీ. ఇది కీ వర్డ్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎకో ఫ్రెండ్లీ సిల్వర్ రికవరీ యూజింగ్ న్యాచురల్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా రికవరీ చేయడానికి పాసిబుల్ అవుతుంది అని అంటున్నారు. ఫ్రమ్ ఎడిబుల్ ఆయిల్స్ ద్వారా చేస్తారు. ఓకే, సరేనా. నెక్స్ట్ న్యూ రికవరీ మెథడ్స్ ఏంటి, సిల్వర్ని ఎలా రికవరీ చేస్తున్నారు, మెథడ్స్ ఏంటి అనేది.
లైనోలైక్ అండ్ ఓలైక్ యాసిడ్స్ ఫ్రమ్ సన్ఫ్లవర్, గ్రౌండ్ నట్, ఆలివ్ ఆయిల్స్ దీని ద్వారా ఆర్ యూజ్డ్ ఫర్ గ్రీన్ సిల్వర్ సెపరేషన్. గ్రీన్ సిల్వర్ని సెపరేట్ చేస్తారు దీని ద్వారా. దీస్ ఆర్ రీసైక్లబుల్, నాన్ టాక్సిక్, బయోడిగ్రేడబుల్ అన్లైక్ ట్రెడిషనల్ యాసిడ్స్ అండ్ సైనైడ్. ఓకే. తర్వాత అర్బన్ మైనింగ్ ద్వారా కూడా రికవర్ చేయొచ్చు. ఇది చేస్తారు. ఎలా చేస్తారు అంటే ఎనేబుల్ సిల్వర్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ డిస్కార్డెడ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, టీవీ, ల్యాప్టాప్, వేస్టెడ్ మెటీరియల్, ఫోన్స్ పాడేస్తుంటారు కదా చెత్తలో. అక్కడ నుంచి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లైక్ మదర్ బోర్డ్స్ కానీ ఇక్కడ నుంచి సిల్వర్ ఎక్స్ట్రాక్ట్ చేసి రీసైకిల్ చేయొచ్చు అని అంటున్నారు. అర్బన్ మైనింగ్ అనే కీవర్డ్ ద్వారా గుర్తుపెట్టుకోండి. ఎంకరేజెస్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ సర్కులర్ ఎకానమీ. ఎకనామికల్ పర్స్పెక్టివ్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇండియాకి. ఓకే. నెక్స్ట్ దీని మీద సెకండ్ టాపిక్ అయిపోయింది. దీని మీద ఎంసీక్యూస్ పెట్టాను అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఫర్ సిల్వర్ రికవరీ ఫ్రమ్ ఈ వేస్ట్. ఫస్ట్ వన్, దే ఆర్ బయోడిగ్రేడబుల్ అండ్ రీసైకిల్. నేను ముందు ఎక్కువ టైం తీసుకుంటుందేమో అని ఎక్కువ ఎంసీక్యూస్కి నేను ముందు మీకు పెట్టేస్తాను. మీరు అటెంప్ట్ చేయండి, కామెంట్స్లో కూడా పెట్టండి, దాని ఆన్సర్స్ పెడుతూ ఉండండి. ఓకేనా. అలానే మనం డిస్కషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దే ఆర్ బయోడిగ్రేడబుల్ అండ్ రీసైక్లబుల్ అంటున్నాడు. ముందు పైన చూసాం కదా. దే రిక్వైర్ యూజ్ ఆఫ్ సయనైడ్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్స్. ఇప్పుడు చూడండి, అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కీవర్డ్. దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ న్యాచురల్ ఎడిబుల్ ఆయిల్స్. ఓకే. న్యాచురల్ ఎడిబుల్ ఆయిల్స్ ఏనా, కరెక్టేనా కదా. చూడండి, అటెంప్ట్ చేయండి. మీరు అటెంప్ట్ చేసి ఉంటే చలో. దీని ఆన్సర్ ఏంటి? 1 and 3. ఎందుకు 1 and 3? దే రిక్వైర్ యూజ్ ఆఫ్ సయనైడ్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్స్. ఎక్కడ సయనైడ్? అన్సాచురేటెడ్ యాసిడ్స్ అంటే మనం ఎలా న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కదా, అర్బన్ మైనింగ్లో కూడా చూసాం కదా, అది చెప్తున్నాం. దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ న్యాచురల్ ఎడిబుల్ ఆయిల్స్. ఎస్. దే ఆర్ బయోడిగ్రేడబుల్ అండ్ రీసైక్లబుల్. ఓకే, సూపర్. తర్వాత బయోడిగ్రేడబుల్, రీసైక్లబుల్, సెకండ్ వన్ కరెక్ట్. రాంగ్ ఎందుకు? రిక్వైర్స్ అయినట్టు కాదు, ఇన్కరెక్ట్. దిస్ రిఫర్స్ టు ట్రెడిషనల్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ అనమాట. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవాయిడ్ ద యూజ్ ఆఫ్ హార్ష్ కెమికల్స్ లైక్ సయనైడ్. ఓకే. ఎడిబుల్ ఆయిల్స్ ద్వారా చేస్తారన్నమాట. డిరైవ్డ్ ఫ్రమ్ న్యాచురల్, కరెక్ట్. మీని ఆన్సర్ ఎక్స్ట్రాక్టెడ్ ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్. ఓకే. సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సిల్వర్ ఇన్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ ల్యాండ్స్కేప్. సిల్వర్ ఎలా యూజ్ చేస్తాము అనేది మన ఇండియన్ కంటెక్స్ట్లో అడుగుతున్నాం. Silver is used in rooftop solar panels. Yes. Contributing to around 10% of coal-based energy generation అంటున్నారు. కరెక్టా కాదా చూద్దాం. About 15% of the silver used in electronics is currently recovered globally. ఓకే, ఇది ఒక రిపోర్ట్ అండి. ఆ రిపోర్ట్ ద్వారా ఇలా వచ్చింది. సిల్వర్ ఈజ్ రీప్లేస్డ్ ఎంటైర్లీ బై లిథియం. ఎంటైర్లీ కీవర్డ్ చూడండి, గమనించండి మీరు మంచిగా ఇలాంటి కీవర్డ్స్ మీద. బై లిథియం అండ్ కోబాల్ట్ ఇన్ మోస్ట్ క్లీన్ ఎనర్జీ అప్లికేషన్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం. అటెంప్ట్ చేసి ఉంటే ఆన్సర్ చూద్దాం. 1 and 2 ఓన్లీ అండి. ఎంటైర్లీ కీవర్డ్ మీరు ఇది చూడంగానే ఎలిమినేట్ చేసేయాలి వెంటనే. ఎంటైర్లీ బై, కంప్లీట్లీ, విల్ బి, డిజిటల్ ఇండియా విల్ బికమ్ కంప్లీట్లీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 years ఇలాంటివి వస్తే మీరు చూడంగానే ఐడెంటిఫై చేసుకోవాలి. సిల్వర్ ఈజ్ యూజ్డ్ ఇన్ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్. ఎస్. అబౌట్ 15% ఆఫ్ ద సిల్వర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఈస్ కరెంట్లీ రికవర్డ్ గ్లోబల్లీ. ఎస్. కాబట్టి మీరు చూసుకోండి. ఇది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. యాజ్ పర్ రీసెంట్ యుఎన్ఈపీ అండ్ ఐఏ రిపోర్ట్స్, ఓన్లీ అబౌట్ 10 to 15% ఆఫ్ సిల్వర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ కరెంట్లీ రికవర్డ్ వరల్డ్ వైడ్ డ్యూ టు టెక్నికల్ అండ్ ఎకనామిక్ కన్స్ట్రైంట్స్ అనమాట. ఓకే, చలో రైట్. థర్డ్ వన్, సిల్వర్ రీప్లేస్డ్ ఎంటైర్లీ బై లిథియం. ఇన్కరెక్ట్. సిల్వర్ కెనాట్ బి రీప్లేస్డ్ ఎంటైర్లీ బై లిథియం ఆర్ ఫోటోవోల్టైక్ అప్లికేషన్. దే సర్వ్ డిఫరెంట్ రోల్స్. ఓకే, సిల్వర్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు సిల్వర్ మీద ఇదే టాపిక్లో. సిల్వర్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఓకే, ఇండియాస్ క్లీన్, yet its recovery remains inefficient and environmentally hazardous. పైన చెప్పారు కదా, రికవరీ చాలా తక్కువ ఉంది, 15% ఉంది అని చెప్పి రిపోర్ట్ కూడా చెప్పింది కదా. అదే మాట దీన్ని క్వశ్చన్లో అడగొచ్చు. ఎగ్జామిన్ హౌ ఎమర్జింగ్ అండ్ అర్బన్ మైనింగ్ టెక్నిక్స్ అండ్ గ్రీన్ కెమికల్ మెథడ్స్ క్యాన్ మేక్ సిల్వర్ రికవరీ మోర్ సస్టైనబుల్. ఇది క్వశ్చన్ అడగొచ్చు, రాసి పెట్టుకోండి. లేదా మీన్స్లో మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఆన్సర్ రైటింగ్ ఇప్పుడు 2026కి అటెంప్ట్ ఇస్తుంటే ఆన్సర్ రైటింగ్ ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి. డైలీ 1, 2, 3 ఎన్ని వీలైతే అన్ని ఆన్సర్స్ రాస్తూ ఉండండి. సరేనా. థర్డ్ వన్, హౌ షుడ్ సెక్షువల్ అబ్యూస్ సర్వైవర్స్ బీ ట్రీటెడ్. ఇది న్యూస్లో ఉందండి. ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ద మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అమెండ్మెంట్ జరిగింది 1971. రెగ్యులేట్స్ ద కండిషన్స్ అండర్ విచ్ ఎ ప్రెగ్నెన్సీ మే బీ లీగల్లీ టర్మినేటెడ్ బై ఎ మెడికల్ ప్రాక్టీషనర్ ఇన్ ఇండియా. ద యాక్ట్ వాస్ అమెండెడ్ ఇన్ 2021. ఎప్పుడు అమెండ్ చేశారు? 2021. గుర్తుపెట్టుకో. టు ఎక్స్పాండ్ యాక్సెస్, రికగ్నైజ్ ఉమెన్స్ రీప్రొడక్టివ్ అటానమీ. ఉమెన్స్కి రీప్రొడక్టివ్ అటానమీ తను అనుకుంటే తన స్వతహాగా అబార్షన్ చేసుకునే యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేశారనమాట 2021. ఓకే, అండ్ ఎన్షూర్ సేఫ్ అబార్షన్ సర్వీసెస్ ఎస్పెషల్లీ ఫర్ వల్నరబుల్ గ్రూప్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, హౌ డస్ ద లా ఆపరేట్. లా ఎలా ఆపరేట్ చేస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ ఇండియాలో?
దీనికి లా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ అబార్షన్కి లా ఎలా యాక్ట్ చేస్తుంది, ఒరిజినల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి 1971 యాక్ట్లో ఒరిజినల్ ప్రొవిజన్స్ ఏమంటున్నాయి. ఓకే, అబార్షన్ అలౌడ్ అప్ టు 20 వీక్స్, సబ్జెక్ట్ టు అబార్షన్ అలౌడ్ అప్ టు 20 వీక్స్ అనమాట. ఓకే, అబార్షన్ అలౌడ్ అప్ టు 20 వీక్స్, అలౌడ్ అప్ టు 20 వీక్స్ అనమాట. సబ్జెక్ట్ టు 20 వీక్స్, సబ్జెక్ట్ టు రిస్క్ టు ఉమెన్స్ లైఫ్, రిస్క్ ఆఫ్ గ్రేవ్ ఫిజికల్ మెంటల్ ఇంజురీ. తర్వాత ఏంటి, ఒక నిమిషం అండి, సారీ, అబార్షన్ అలౌడ్ అప్ టు 20 వీక్స్ దేని కింద 1971 యాక్ట్ కింద 20 వీక్స్ అలౌడ్ చేశారు. సబ్జెక్ట్ టు రిస్క్ టు ఉమెన్స్ లైఫ్, రిస్క్ ఆఫ్ గ్రేవ్ ఫిజికల్ మెంటల్ ఇంజురీ, ప్రెగ్నెన్సీ కాస్డ్ బై రేప్ ఆర్ కాంట్రాసెప్టివ్ ఫెయిల్యూర్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ ఉమెన్ అనమాట. గుర్తుపెట్టుకోండి. కీ అమెండ్మెంట్స్ అంటే 2021లో ఏమేమి అమెండ్మెంట్స్ చేశారు, ఇప్పుడు దీనికి ఎందుకు న్యూస్లో ఉంది అమెండ్మెంట్స్ చేశారు. ఎక్స్టెన్షన్ ఆఫ్ జెస్టేషన్ లిమిట్ అనమాట. ఇంతకుముందు ఎన్ని వీక్స్ అనేది మీరు చూశారు కదా ఇక్కడ 20 వీక్స్, ఇప్పుడు ఏం చేశారు అప్ టు 24 వీక్స్ ఫర్ స్పెషల్ కేటగిరీస్. కోర్ట్స్లో ఇష్యూస్ నడుస్తున్నాయి అనమాట. రేప్ సర్వైవర్స్, విక్టిమ్స్, మైనర్స్ మీద రేప్ జరిగి ఉంటే పాక్సో యాక్ట్ కింద ఇప్పుడు వీళ్ళకి అబార్షన్ చేయడానికి ఎప్పటి వరకు పాసిబిలిటీ ఉంది అని అనలైజ్ చేస్తున్నారు. అప్పుడు అమెండ్మెంట్ కూడా జరిగింది 2021లో. అప్ టు 24 వీక్స్ వరకు ఫర్ స్పెషల్ కేటగిరీస్, ఎవరెవరు రేప్ సర్వైవర్స్, ఇన్సెస్ట్ విక్టిమ్స్, మైనర్స్కి పాసిబిలిటీ ప్రొవైడ్ చేశారనమాట ఈ అమెండ్మెంట్ ద్వారా. మెడికల్ బోర్డు కూడా పెట్టారు. రిక్వైర్డ్ ఫర్ అప్రూవల్ బియాండ్ 20 వీక్స్ అంటే మెడికల్ బోర్డు ఉంది, మెడికల్ బోర్డుకి మెడికల్ బోర్డు పర్మిషన్ కావాలి. 20 వీక్స్ దాటింది అంటే కంపల్సరీ మెడికల్ బోర్డు అప్రూవల్ కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మ్యారిటల్ స్టేటస్ న్యూట్రాలిటీ, రికగ్నైజ్డ్ అన్మ్యారీడ్ ఉమెన్ అండర్ కాంట్రాసెప్టివ్ ఫెయిల్యూర్ క్లాస్. ఓకే, అన్మ్యారీడ్ ఉమెన్ని కూడా దీంట్లో రికగ్నిషన్ ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు రికగ్నైజ్ చేశారు. కాన్ఫిడెన్షియాలిటీ, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ మస్ట్ ఎన్ష్యూర్ ప్రైవసీ ఆఫ్ ద ఉమెన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, ఎలిజిబుల్ ప్రాక్టీషనర్స్, ఎవరు ఎలిజిబుల్ ప్రాక్టీషనర్స్ అవుతారు దీన్ని చేయడానికి చెప్పడానికి, ఓన్లీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ విత్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఆర్ పర్మిటెడ్ టు పర్ఫార్మ్ అబార్షన్స్. ఓకే, ఓన్లీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. గుర్తుపెట్టుకోండి. దీని మీద ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ ఎలా రావచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 2021. ఓకే, క్వశ్చన్ ఇది. ఎక్స్టెన్షన్ ఆఫ్ అబార్షన్ లిమిట్ అప్ టు 20, మీకు ఆన్సర్ చూసినా పర్లేదు, అంటే మీరు చూడకుండా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్, తర్వాత మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటారు. ఎక్స్టెన్షన్ ఆఫ్ అబార్షన్ లిమిట్ టు 24 వీక్స్ ఫర్ సర్టెన్ కేటగిరీస్ కరెక్టా అని అడుగుతున్నాడు. ఓకే, అమెండ్మెంట్ 2021 ద్వారా. ఇంతకుముందు ఏముంది, ఇప్పుడు ఏముంది గుర్తుపెట్టుకోండి. రికగ్నిషన్ ఆఫ్ అన్మ్యారీడ్ ఉమెన్ అండర్ కాంట్రాసెప్టివ్ ఫెయిల్యూర్ క్లాస్, ఇంకా మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. రిమూవల్ ఆఫ్ మెడికల్ బోర్డ్ అప్రూవల్ ఫర్ రిక్వైర్మెంట్ ఫర్ అబార్షన్ బియాండ్ 24 వీక్స్. ఫస్ట్ వన్, సెకండ్ వన్ కరెక్ట్, జనరల్గా మనం డిస్కస్ చేసుకున్నాం. థర్డ్ వన్ రిమూవల్ ఆఫ్ మెడికల్ బోర్డు కాదబ్బా, మెడికల్ బోర్డు అప్రూవల్ కావాలి 20 వీక్స్ దాటంగానే. బియాండ్ 24 వీక్స్ ఏంది, ఇచ్చిందే 20 వీక్స్, 24 వీక్స్ వరకు. 20 వీక్స్ దాటితే మెడికల్ అప్రూవల్ కావాలి అని చెప్పారు. మళ్ళీ ఏంటి, అదే కదా. నెక్స్ట్ ఏంటి ఆన్సర్ 1 and 2 తెలుసు ఇంకా మీకు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎంపీటీ, మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా పెట్టాను నేను. ద యాక్ట్ అలౌస్ అబార్షన్ అండ్ డిమాండ్ అప్ టు 24 వీక్స్. ఓకే, ఓన్లీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ క్యాన్. ఇట్లా 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మైండ్లో ఒకసారి అట్లా కూర్చుంటుందండి, ఇంకా నెక్స్ట్ టైం టెన్షన్ ఉండదు, రివిజన్ కూడా ఈజీ అవుతుంది. అలా క్వశ్చన్ చూడంగానే తడుతుంది. ఓన్లీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ క్యాన్ పర్ఫార్మ్ అబార్షన్స్ అండర్ ద యాక్ట్. ద యాక్ట్ ఎన్ష్యూర్స్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద ఉమెన్ అండర్ గోయింగ్ అబార్షన్. ఇంకా మీకు అన్ని తెలుసు, మీరే అటెంప్ట్ చేస్తారు దీన్ని. ఆల్ ఆఫ్ ది అబౌవ్. ద యాక్ట్ అలౌస్ అబార్షన్ అప్ టు 24 వీక్స్. మెడికల్ బోర్డు పర్మిషన్ కావాలి, మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్టర్డ్ అయి ఉండాలి, ఆర్ఎంపీస్, కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద ఉమెన్ అండర్ గోయింగ్ అబార్షన్ ఉండాలి. ఓకే, రైట్. మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు, ద మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద 2021 అమెండ్మెంట్ మార్క్స్ ప్రోగ్రెస్ టువర్డ్స్ రిప్రొడక్టివ్ రైట్స్ ఇన్ ఇండియా. సింపుల్గా అలా అడగొచ్చు. ప్రోగ్రెసివ్ సొసైటీ వైపు మనం వెళ్తున్నాము అని అడగొచ్చు. క్రిటికల్లీ ఎవాల్యుయేట్స్ ఇట్స్ ప్రొవిజన్స్. 2021 అమెండ్మెంట్ యాక్ట్ ప్రొవిజన్స్ ఏమున్నా ఎవాల్యుయేట్ చేయండి, డిఫరెన్స్ రాయాలి అంతే మీరు. 24 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్, కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ఉమెన్ ఉండాలి, తర్వాత ఆర్ఎంపీస్ రిజిస్టర్డ్ ఉండాలి, ఉమెన్ 20 వీక్స్ దాటితే మెడికల్ బోర్డ్ పర్మిషన్ ఉండాలి అంతే. ప్రొవిజన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్, ఎవాల్యుయేట్ ఇట్స్ ప్రొవిజన్స్ అండ్ ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఛాలెంజెస్ ఏమున్నాయని మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్. హూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ వెన్ షిప్ సింక్స్. టైటానిక్ షిప్ సింక్ అయింది కదా, మునిగిపోయింది కదా, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు అనేది న్యూస్లో నడుస్తుంది. సింపుల్. హూ రెగ్యులేట్స్ గ్లోబల్ షిప్పింగ్. ఎవరు రెగ్యులేట్ చేస్తారు దీన్ని గ్లోబల్ షిప్పింగ్ అంటే ప్రైమరీ రెగ్యులేటర్ వచ్చేసి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, దాన్ని ఐఎంఓ అంటారు. అదేంటి, ఒక యుఎన్ ఏజెన్సీ అనమాట. అది ఒక యుఎన్ ఏజెన్సీ రెగ్యులేట్స్ గ్లోబల్ మర్చెంట్ షిప్పింగ్ బై సెట్టింగ్ నార్మ్స్ ఫర్
పొల్యూషన్ కంట్రోల్, సేఫ్టీ, లయబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఐఎంఓ రెగ్యులేట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఆర్గనైజేషన్. ఇదేంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే కాదు, ఒక యుఎన్ ఏజెన్సీ అనమాట, యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ. కన్వెన్షన్స్ అండ్ డొమెస్టిక్ లాస్. మెంబర్ కంట్రీస్ లైక్ ఇండియా అడాప్ట్ ఐఎంఓ. ఇండియా అడాప్ట్ చేసిందా అంటే ఎస్, ఆబ్వియస్లీ ఐఎంఓని అడాప్ట్ చేసింది త్రూ డొమెస్టిక్ లెజిస్లేషన్. ఇండియాస్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఇంప్లిమెంట్స్ దీస్ రూల్స్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్స్ ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది ఇండియాలో. కీ కన్వెన్షన్స్. ఇండియా ఇస్ ఎ సిగ్నేటరీ టు మల్టిపుల్ కన్వెన్షన్స్ బ్యారింగ్ ఫ్యూ ఇంక్లూడింగ్ ఎక్సెప్ట్, అంటే ఇలాంటి కన్వెన్షన్స్ని ఇండియా ఈ రెండుని ఇంకా రాటిఫై చేయలేదు, ఓకే, యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఏమేమి కన్వెన్షన్స్ అంటే 2004 బ్యాలస్ట్ వాటర్ కన్వెన్షన్, 2010 హజార్డస్ అండ్ నాక్షియస్ సబ్స్టాన్సెస్ కన్వెన్షన్. ఈ రెండుని రాటిఫై చేయలేదు ఇండియా ఇంకా. నీడ్ ఫర్ యాక్షన్ ఏంటి? రైజింగ్ కోస్టల్ ఇన్సిడెంట్స్ కాల్ ఫర్ ఇండియా టు రాటిఫై పెండింగ్ కన్వెన్షన్స్ లైక్ ద హెచ్ఎన్ఎస్ కన్వెన్షన్స్. ఇప్పుడు షిప్స్ సింక్ అయిపోతున్నాయి కదా, అది రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఓనర్ది అవుతుంది అనమాట. 20 నాటికల్ మైల్స్లో ఇండియాలో లోపల ఉంటే అది ఓనర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి దీన్ని కూడా ఒకవేళ ఇండియా యాక్సెప్ట్ చేసుకుంటే, రాటిఫై చేసుకుంటే, దానివల్ల చాలా ప్రివెంటివ్ మెజర్స్, రెగ్యులేటివ్ మెజర్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే. హూ ఈజ్ లయబుల్ ఫర్ లాస్ ఆఫ్ కార్గో? ప్రెజెంట్లీ ఎవరు అంటే మీకు అన్ని డైమెన్షన్లో కవర్ అయ్యేలాగా ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టానండి. హోప్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. హూ ఈజ్ లయబుల్ ఫర్ లాస్ ఆఫ్ కార్గో అండ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్? కరెంట్లీ షిప్ ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ. ప్రెజెంట్లీ షిప్ ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ. షిప్ ఓనర్ ఈజ్ లయబుల్ ఫర్ బోత్ కార్గో లాస్ అండ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్. రెండు షిప్ ఓనరే భరించాలి. కార్గో కాంట్రాక్ట్, ద బిల్ ఏంటి అసలు? కార్గో కాంట్రాక్ట్ అంటే ఏంటి? ద బిల్ ఆఫ్ లేడింగ్ ఈజ్ ద లీగల్ కాంట్రాక్ట్ గవర్నింగ్ కార్గో ట్రాన్స్పోర్ట్ అండ్ ఓనర్షిప్. ఓకే, సింపుల్. ఇన్సూరెన్స్ మెకానిజమ్స్ ఏముంటాయి ఒకవేళ షిప్ మునిగిపోతే? ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్ కవర్స్ థర్డ్ పార్టీ లయబిలిటీస్ ఇంక్లూడింగ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్, కార్గో లాస్ అండ్ ఈ ఇన్సూరెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి. హల్ అండ్ మెషినరీ ఇన్సూరెన్స్ ఉంది, కవర్స్ డ్యామేజ్ టు ద షిప్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇది ఇన్సూరెన్స్ ఉంది. పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్ కూడా ఇదే కంటెక్స్లో వస్తుంది. ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ది ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రమ్ షిప్స్, మార్పోల్ కన్వెన్షన్. గుర్తుపెట్టుకోండి, మార్పోల్ రిలేటెడ్ టు షిప్పింగ్, షిప్స్ అనే మైండ్లో గుర్తుపెట్టుకోండి, మార్పోల్. ఓకే. హోల్డ్స్ షిప్ ఓనర్స్ లయబుల్ ఫర్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ వితౌట్ ఏ కాంపెన్సేషన్ క్యాప్. ఈ మార్పోల్ కన్వెన్షన్ కిందనే ఇప్పుడు ఓనర్ లయబుల్. ఏ దాని కింద లయబుల్ సార్ అంటే ఈ మార్పోల్ కన్వెన్షన్ కింద ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్కి కూడా అతనే లయబుల్ అనమాట. అతనే భరించాలి. అట్లా ఏమన్నా షిప్ సింక్ అయిపోయింది, మునిగిపోయింది, ఎవరు దాన్ని కాపాడడానికి, తీయడానికి రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ ఓనరే చూసుకోవాలి. అదే కదా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్. హూ షుడ్ సాల్వేజ్ ఎ షిప్ దట్ హ్యాస్ sank? ఎవరు రెస్క్యూ ఆపరేషన్స్ తీసుకోవాలి అని అంటున్నారు. ఓనర్స్ డ్యూటీ. ద షిప్ ఓనర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సాల్వేజింగ్ ఎట్ సంకన్ షిప్ ఎస్పెషల్లీ విత్ ఇన్ ఇండియా సోవరెన్ వాటర్స్ అప్ టు 200 నాటికల్ మైల్స్. ఓకే. లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంది? గవర్న్డ్ బై నైరోబీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ద రిమూవల్ ఆఫ్ wrecks 2007 టు విచ్ ఇండియా సిగ్నేటరీ. ఇప్పుడు ఏదైతే షిప్ సింక్ అయిందో దాన్ని రిమూవ్ చేయడానికి ఒక కన్వెన్షన్ ఉంది, నైరోబీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అంటారు దాన్ని తీయడానికి. ఎందుకంటే అందరూ కలిసే చేయాలి కదా. ఇంటర్నేషనల్ బార్డర్లో ఉన్నప్పుడు ఇండియా, శ్రీలంక, మిగతా కంట్రీస్, మలేషియా అన్ని సింగపూర్ దగ్గర కలిసి వచ్చి చేయాలి కదా అది అన్నట్లు. టు విచ్ ఇండియా ఈజ్ ఆల్సో సిగ్నేటరీ. వై డు షిప్స్ స్టిల్ సింక్ అనేది ఒకటి పెట్టాను. డిస్పైట్ రెగ్యులేషన్స్ షిప్స్ సింక్ డ్యూ టు యాక్సిడెంట్స్, న్యాచురల్ డిజాస్టర్స్, డిజైన్ ఫ్లాస్ ఆర్ హ్యూమన్ ఎర్రర్స్ కూడా జరగవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకో కన్వెన్షన్ ఏముంది? ఎందుకు ఇన్ని కన్వెన్షన్స్ కవర్ అయిపోతున్నాయి చూడండి, మీకు న్యూస్లో ఉన్న చాలా మ్యాక్సిమం కవర్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఏంటి? మార్పోల్ చూసాము, ద సోలాస్ ఇప్పుడు చూస్తున్నాయి. సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీ కన్వెన్షన్, ఈ పోస్ట్ టైటానిక్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది టైటానిక్ షిప్ మునిగిన తర్వాత ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారు. మ్యాండేట్స్ లైఫ్ బోట్ కెపాసిటీ అండ్ ఆన్ బోర్డ్ సేఫ్టీ మెకానిజమ్స్. ద షిప్పింగ్ ఇండస్ట్రీ కంటిన్యూస్లీ లెర్న్స్ ఫ్రమ్ ఇన్సిడెంట్స్. దాని నుంచి నేర్చుకునే కదండి ఏదైనా ముందుకెళ్ళేది. అండ్ అప్డేట్స్ గ్లోబల్ కన్వెన్షన్స్ అకార్డింగ్లీ. అది విషయం. ప్రిలిమ్స్ ఎంసీక్యూ దీని మీద ఎలా అడగొచ్చు? దీని మీద ఏం అడగొచ్చు? నైరోబీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ద రిమూవల్ ఆఫ్ wrecks. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. విచ్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మ్యారిటైమ్ సేఫ్టీ అండ్ పొల్యూషన్ కంట్రోల్? మ్యారిటైమ్ సేఫ్టీకి డైరెక్ట్గా ఏం రిలేటెడ్గా ఉన్నాయి? మ్యారిటైమ్ సేఫ్టీ కీవర్డ్, పొల్యూషన్ కంట్రోల్, హజార్డస్ వేస్ట్ అని అనలేదు, పొల్యూషన్ కంట్రోల్ అన్నాడు, మ్యారిటైమ్ సేఫ్టీ అన్నాడు. నైరోబీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ది రిమూవల్ ఆఫ్ wrecks చెప్పాను ఇందాక, తీయడానికి. సోలాస్ కన్వెన్షన్ ఇందాక చెప్పాము, మార్పోల్ కన్వెన్షన్ చెప్పాము, బేసల్ కన్వెన్షన్ అని చూడండి, మీరే చూడండి, చూసి అటెంప్ట్ చేయండి పాజ్ చేసి. అర్థమైపోయింటుంది. ముందు 3 ఉన్నాయి, 4th వన్ బేసల్ కన్వెన్షన్ లేదు, ఎందుకంటే అది హజార్డస్ వేస్ట్ని చూస్తుంది. ఓకేనా, రైట్.
బేసల్ కన్వెన్షన్ రిలేట్స్ టు హజారో వేస్ట్ నాట్ డైరెక్ట్లీ టు మ్యారిటైమ్ ఆపరేషన్స్. ఇవన్నీ చూసాం, నైరోబీ, సోలాస్, మార్పోల్ అన్ని చూసాం. బేసల్ కన్వెన్షన్ 1998 ఎంటర్డ్ ఇంటూ ఫోర్స్ ఇన్ 1992. బేసల్ కన్వెన్షన్ ఏంటి? హజార్డస్ వేస్ట్ని ట్రాన్స్ బౌండరీ మూమెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్, కొన్ని సినిమాల్లో చూసింటారు మీరు, సింగంలో. అది ఏంటి? హజార్డస్ వేస్టే కదా, ఎలక్ట్రానిక్ వేస్ట్ వెళ్తుంటే పట్టుకుంటారు. దాన్ని ఎవరు ఏ ఏ కన్వెన్షన్ కింద చూస్తారంటే బేసల్ కన్వెన్షన్ 1989. ఓకే, ఎంటర్డ్ ఇంటూ ఫోర్స్ ఇన్ 1992. ఇండియా, ఎస్. అదా ఇండియా దీనికి సిగ్నేటరీ అంటే ఎస్, ఆబ్వియస్లీ బేసల్ కన్వెన్షన్కి ఇండియా సిగ్నేటరీ. అండ్ అదర్ వేస్టేజ్ మేనేజ్మెంట్ అండ్ ట్రాన్స్బౌండ్, ఇండియా సిగ్నేటరీ చేసి మన ఇండియాలో మనకు వీలయ్యే విధంగా ఒక రూల్స్ పెట్టుకున్నాము. ఎలాంటివి అంటే హజార్డస్ అండ్ అదర్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ట్రాన్స్బౌండరీ మూమెంట్ రూల్స్ 2016లో పెట్టారు. ఎప్పుడు పెట్టారు అంటే 2016లో పెట్టారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత పర్టైన్స్ టు ద కంట్రోల్ ఆఫ్, అంటే ఇది ఈ రూల్స్ దేనికి సంబంధించినటివి అంటే కంట్రోల్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ మూమెంట్స్ ఆఫ్ హజార్ వేస్ట్ అండ్ అదర్ డిస్పోజల్. ఇట్ డీల్స్ విత్ టాక్సిక్ అండ్ హజారస్ వేస్ట్ మేనేజ్మెంట్, నాట్ స్పెసిఫికల్లీ మ్యారిటైమ్ ఇన్ నేచర్. అది ఎలిమినేట్ చేసుకో. మ్యారిటైమ్ అంటేనే మార్పోలు అది రావాలి, మీకు ముందు చెప్పాను మీకు, నైరోబీ, మార్పోలు ఇవి రావాలి. విత్ రెఫరెన్స్ టు ద ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, ఇంకో క్వశ్చన్, ఐఎంఓ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ యుఎన్ ఏజెన్సీ దట్ రెగ్యులేట్స్ గ్లోబల్ షిప్పింగ్. ఇప్పటికే అర్థమైపోతుంది, స్టార్టింగ్లోనే చెప్పాను. ఇట్స్ కన్వెన్షన్స్ ఆర్ లీగల్లీ బైండింగ్ ఓన్లీ ఆఫ్టర్ ఇండివిజువల్ కంట్రీస్ ఎనాక్ట్ దెమ్ త్రూ డొమెస్టిక్ లాస్. ఓకే, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఐఎంఓ అంటున్నాడు. సింపుల్, ఇంకా చూడు, మీరు అటెంప్ట్ చేయండి, అర్థమైపోయింటుంది మీకు ఇప్పటికే. ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ యుఎన్ ఏజెన్సీ, ఎస్. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ కాదు, ఇండియా మెంబర్ కదా. ఇట్స్ కన్వెన్షన్స్ ఆర్ లీగల్లీ బైండింగ్, ఎస్, ఆబ్వియస్లీ ఓన్లీ ఆఫ్టర్ రాటిఫికేషన్. ఇండివిజువల్ కంట్రీస్ అట్రాక్ట్ దెమ్ త్రూ డొమెస్టిక్ లాస్. తర్వాత మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు? ఇన్సిడెంట్స్ సచ్ యాజ్ ద ఫైర్ అబ్రాడ్ ఎంవి వ్యాన్ హై 503 హైలైట్ ద అర్జెంట్ నీడ్ ఫర్ రోబస్ట్ మ్యారిటైమ్ సేఫ్టీ. ఒకటి జరిగింది రీసెంట్ ఇన్సిడెంట్, దాన్ని పట్టుకొని క్వశ్చన్ అడగొచ్చు. అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ నార్మ్స్, ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, అన్నీ రాసుకుంటూ రావాలి ఇంట్రడక్షన్లో. ఇంకా మీరు మ్యారిటైమ్ రిలేటెడ్ ఇన్ రెగ్యులేటింగ్ మ్యారిటైమ్ సేఫ్టీ, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్లో రెగ్యులేషన్స్ తీసుకోవడానికి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఏమున్నాయి, రోల్ ఏంటి అని అడుగుతున్నాడు. సింపుల్, ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఏం రాస్తారు? ఐఎంఓ గురించి రాస్తారు, మేజర్గా అదే కదా బాడీ, యునైటెడ్ నేషన్స్ స్పెషల్ ఏజెన్సీ కదా. అది రాసుకుంటూ మిగతా మార్పోల్ కానీ, నైరోబీ కానీ, సోలాస్ కానీ తర్వాత రాస్తారని. ఓకేనా, నెక్స్ట్. అండ్ సజెస్ట్ మెజర్స్ ఇండియా కెన్ అడాప్ట్ టు స్ట్రెంథెన్ ఇట్స్ కోస్టల్ అండ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్స్ అని కూడా క్వశ్చన్ అనమాట, చూసుకోండి. ఎస్సీఓ కండెమ్స్ ఇజ్రాయెల్ స్ట్రైక్స్, ఇండియా డిస్టెన్సెస్ ఇట్ సెల్ఫ్, నాట్ పార్ట్ ఆఫ్ టాక్స్. ఓకే, ఇది న్యూస్లో ఉంది. వాట్ ఈజ్ ఎస్సీఓ? మేజర్గా మనం ఎప్పుడైనా ఏదైనా న్యూస్లో ఉందంటే దాన్ని స్టాటిక్ చూడాలి. ఎస్సీఓ అంటే ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఇండియా మెంబరా కాదా, వై, హౌ, వాట్ అన్నీ చూసుకొని ఉండాలన్నమాట. 360 degreesలో నేను కవర్ చేస్తున్నాను. ఓకే, క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను, మీకు ప్రాక్టీస్ అయిపోతుంది, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. షాంఘై ఎస్సీఓ ఇస్ ఎ పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ ఇన్ 2001. యాక్చువల్లీ అది ఇంతకుముందే ఫౌండ్ అయింది, 2001లో ఆర్గనైజ్డ్ వేగా. ఇన్ షాంఘై ఇట్ ఎయిమ్స్ టు స్ట్రెంథెన్ మ్యూచువల్ ట్రస్ట్, ప్రమోట్ కోఆపరేషన్ ఇన్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఏరియాస్ అండ్ మెయింటైన్ రీజనల్ పీస్ అండ్ స్టెబిలిటీ. ఓకే, మేజర్గా చైనా అండి, ఎస్సీఓ అంటేనే చైనా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, అంతే, చైనా డామినేటెడ్ అన్నట్లు అనమాట. ఫౌండింగ్ మెంబర్స్ చైనా, రష్యా, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కజాకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఓకే, ఒక్కటి ఉండదండి దీంట్లో, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో తుర్క్మెనిస్తాన్ ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 10 మెంబర్స్ ఉన్నారు. రీసెంట్గా ఎవరు జాయిన్ అయ్యారు, ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది, 9th కంట్రీ ఏది, 10th కంట్రీ ఏది చూడొచ్చు మనం. లేటర్ అడిషన్స్, ఇండియా అండ్ పాకిస్తాన్ 2017లో జాయిన్ అయ్యారు. ఇరాన్ 2023లో జాయిన్ అయింది. రీసెంట్గా వచ్చేసి బెలారస్ తెలుసు కదా, ఇట్ ఈస్ ఎ ఫస్ట్ యూరోపియన్ కంట్రీ, రీసెంట్లీ బికమ్ 10th మెంబర్ ఇన్ July 2024 అండ్ ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు జాయిన్ ఎస్సీఓ. ఎందుకు ఫస్ట్ యూరోపియన్ కంట్రీ అంటే ఇప్పుడు మేజర్గా ఏషియన్, చైనా, రష్యా, కజాకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ అందరూ ఏషియన్ కంట్రీసే కదండి మ్యాక్సిమమ్. ఇది ఒకటి ఇరాన్, వెస్ట్ ఏషియా అయినా కూడా ఏషియాలోనే వస్తుంది కదా, అట్లా. అందుకే ఇది యూరోపియన్ కంట్రీలో బెలారస్ వచ్చింది అనమాట. బెలారస్ తెలుసు కదా, రష్యాకి ఎప్పుడు తోడు ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోవచ్చు, రష్యా పక్కనే ఉంటుంది అనమాట. ఓకే, అబ్జర్వర్ స్టేటస్ ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా. ఓకే, 10 ఉన్నాయి ఇప్పటి వరకు, 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇండియా ఎప్పుడు జాయిన్ అయిందంటే 2017 పాకిస్తాన్తో పాటు, ఇరాన్ 2023, రీసెంట్గా ఎవరు జాయిన్ అయ్యారు, బెలారస్, అంతా వచ్చేసాయి. 10 మెంబర్స్ ఉన్నారు, ఒక్కటి తుర్క్మెనిస్తాన్ లేదు. ఓకే, సింపుల్. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? కవర్స్ 40% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ అండ్ 30% ఆఫ్ గ్లోబల్ జీడిపి. ఎస్సీఓ షాంఘై ఎంత పెద్దది అది ఆర్గనైజేషన్. encompasses critical geostrategic space, so offers a platform to counter
బ్యాలెన్స్ వెస్టర్న్ ఇన్స్టిట్యూషన్స్, ఎగ్జాంపుల్ నాటో, యూరోపియన్ యూనియన్కి కౌంటర్ చేసే విధంగా ఇది వర్క్ చేస్తుంది అని అంటున్నారు. ఫెసిలిటేట్స్ జాయింట్ కౌంటర్ టెర్రరిజం, ఇది మేజర్గా ఎస్సీఓ మేము కౌంటర్ టెర్రరిజం మీద మాట్లాడుతుంటారు. సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్ అండ్ కనెక్టివిటీ ఇనిషియేటివ్, సెక్యూరిటీ. ఓకే, ఇండియా అండ్ ఎస్సీఓ సిగ్నిఫికెంట్. ఇండియా వ్యూస్ ఎస్సీఓ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ రీజనల్ కనెక్టివిటీ, ఎనర్జీ సెక్యూరిటీ అండ్ కౌంటర్ టెర్రరిజం. ఎంగేజెస్ ఇన్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఎగ్జాంపుల్ పీస్ మిషన్ అని గుర్తు పెట్టుకోవాలి మీరు. ఎస్సీఓ అనమాట, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇండియా హోస్టెడ్ ద ఎస్సీఓ సమ్మిట్ ఎప్పుడు అంటే 2023లో. ఎప్పుడు అంటే 2023లో. అండ్ ఎంఫసైజ్డ్, ఇండియా ఏం చెప్పింది, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది కదా చైనాది, దానికి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా క్రిటిసైజ్ చేసింది అనమాట. అండ్ ఎంఫసైజ్ రెస్పెక్ట్ ఫర్ సావరెంటీ అండ్ నాన్ ఇంటర్ఫరెన్స్, సబ్ట్లీ రెఫరెన్సింగ్ చైనాస్ బీఆర్ఐ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ని ఇండైరెక్ట్లీ రెఫర్ చేస్తుంది. కీ బాడీస్ ఏమున్నాయి, హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఉంటుంది, సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ, హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కౌన్సిల్ డిస్కస్ ఎకనామిక్ అండ్ బడ్జెట్ మ్యాటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ర్యాట్స్ అనమాట. ఇది కంపల్సరీ. ర్యాట్స్ దేనికి సంబంధించింది అని అడగొచ్చు. ఎస్సీఓ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అని ర్యాట్స్ అని ఉంటుంది, బేస్డ్ ఇన్ తాష్కెంత్, హ్యాండిల్స్ కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్. ఓకే, తాష్కెంత్లో ఉంది ఇది. ర్యాట్స్ వీళ్ళది కౌంటర్ టెర్రరిజం, ఇందాక చెప్పాను కదా ఎస్సీఓ కౌంటర్ టెర్రరిజం మీద ఫోకస్ చేస్తుందని. ర్యాట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు దానికోసం. ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ ఏ విధంగా అడగవచ్చు దీని మీద. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ. ఇండియా బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ఎస్సీఓ ఇన్ 2005. నిజమా? చూడండి ఒకసారి, చూడండి, అబ్జర్వ్ చేయండి, మీరు అటెంప్ట్ చేయండి. నేను చెప్తుంటాను, మీరు అటెంప్ట్ చేస్తే కదా మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. 2005. ద ర్యాట్స్ ఇస్ ద ఎస్సీఓస్ పర్మనెంట్ కౌంటర్ టెర్రరిజం బాడీ బేస్డ్ ఇన్ తాష్కెంత్. ఇందాక చెప్పాను. 2 సార్లు ఎందుకు అంటే రివైజ్ అయిపోతుంది, బాగా గుర్తుంటుంది. క్వశ్చన్ ఫార్మాట్లో కూడా చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. ఇరాన్ ఈస్ ద లేటెస్ట్ కంట్రీ టు జాయిన్ ద ఎస్సీఓ యాజ్ ఎ ఫుల్ మెంబర్. ఇరానా? రష్యా ఫ్రెండా? ఇరాన్ కాదు కదా, బెలారూస్ కదా. బెలారూస్ కదా, గుర్తుపెట్టుకోవాలి, అంతే సింపుల్. నెక్స్ట్ ఇంకా మీకు మీరే ఆన్సర్ చెప్పేస్తారు. ఓకే, ఆన్సర్ 2 ఓన్లీ. ఓకే, రైట్స్ ఒకటే. ఇరాన్ కాదు, బెలారూస్. ఇండియా బికేమ్ 2017 పాకిస్తాన్తో పాటు అని చెప్పాం మనం. ఇండియా పాకిస్తాన్తో పాటు 2017లో జాయిన్ అయింది, 2023లో ఇరాన్, 2024లో బెలారూస్. రీసెంట్గా 10th మెంబర్, 10 మెంబర్స్ ఉన్నారు. ఇండియా బికేమ్ 20 నాట్ చెప్పాము మనం, అంతా డిస్కస్. రైట్స్ ఏంటి, పర్మనెంట్ కౌంటర్, ఇది హెడ్ క్వార్టర్ ఇన్ తాష్కెంత్ అని చెప్పాము. ఓకే, బెలారూస్ ఇస్ ద లేటెస్ట్ కంట్రీ. ఇట్ వాస్ ప్రివియస్ అబ్జర్వర్ ఉండేది, 10th ఫుల్ మేము ఆఫ్టర్ ఇరాన్. మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు, ఇండియాస్ ఎంగేజ్మెంట్ విత్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆఫర్స్ బోత్ ఆపర్చునిటీస్ అండ్ స్ట్రాటజిక్ ఛాలెంజెస్. ఎప్పుడు క్వశ్చన్ డైమెన్షన్స్ అన్నీ కవర్ చేయాలి మీరు. ఆపర్చునిటీస్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏమున్నాయి, వే ఫార్వర్డ్ ఏంటి, అన్ని కవర్ చేయాలి. అప్పుడే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆపర్చునిటీస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, అనలైజ్ దిస్ స్టేట్మెంట్ ఇన్ లైట్ ఆఫ్ రీసెంట్ డెవలప్మెంట్స్ అని అడగొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ప్రాక్టీస్ చేయండి, మీరు రాస్తూ ఉండండి.